जय गुरुदेव दत्ता। वेलकम टू ओम दत्ता चैनल। थैंक यू वेरी मच फॉर वाचिंग दिस चैनल वीडियोस। जय गुरुदत्ता। जय गुरुदेव दत्ता। अवधूत चिंतन श्री गुरुदेव दत्ता स्वामी महाराज की जय। దత్త బంధువులందరికీ నమస్కారం అండి. మనము శ్రీ గురుదత్త ప్రభుల గురించి ఎవ్వరికీ తెలియని సమాచారంలో భాగంగా మనము నాకు తెలిసిన అనుభవాలతో మనం ఈ వీడియో చేసుకుంటున్నామండి. శ్రీ గురుదత్త ప్రభులు ఇచ్చిన జ్ఞానంతో ఈ వీడియో మనం చేసుకొని ఓం దత్త ఛానల్లో పోస్ట్ చేసుకున్నాం కదండి. సేమ్ అలాగే ఈ వీడియో కూడా చేసుకుందామండి. జై గురుదత్త. శ్రీ గురుదత్త. దత్త బంధువులందరికీ నమస్కారం అండి. మనము శ్రీ గురుదత్త ప్రభులు పూర్ణ పరబ్రహ్మ, పూర్ణ పరమాత్మ. ఈ విషయము రెగ్యులర్ గా ఎప్పుడూ చెప్పుకోవాల్సిందే అండి. ఎంత చెప్పుకున్నా ఒడవని విషయం అండి. కాబట్టి వినండి. మీరు కూడా ప్రయత్నం చేయండి. ఆ శ్రీ గురుదత్త ప్రభులు మనకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు శ్రీ గురుదత్త ప్రభులకు థ్యాంక్స్. మరియు తథార్పణం అనే ఈ రెండు విషయాలు నేర్చుకోండి. ఈ రెండు మాటలు నేర్చుకుంటూ మీరు కూడా మీ గమ్యాన్ని, మీ జీవిత గమనాన్ని నడిపించుకోండి. ఈ వీడియో కూడా మంచి ప్రశాంతంగా వినండి. ఇవి చాలా రహస్యమైన వీడియోలు అండి. మనం శ్రీ గురుదత్త ప్రభుల గురించిన విషయాలు, శ్రీ గురుదత్త ప్రభులు చెప్పిన విషయాలు చాలా పెద్ద విషయాలు. ఇక్కడ ఆల్రెడీ మీకు స్క్రోలింగ్ వస్తూ ఉంటాయి. అవి ఎంత పెద్ద విషయాలు, అవి అర్థం కావాలంటే, అవి సాధించుకోవాలంటే ఏం చేయాలి అనే విషయము అప్పుడప్పుడు నేను వీడియోలో కొంత చెప్తున్నా అండి. ఇంకా నేను వాటి గురించి అవి ఎలా చేయాలనే విషయం మాత్రం పూర్తిగా మొదలు పెట్టలేదు. సరే, అవి ఒక్కసారి మరొకసారి చదివి వినిపిస్తా. నేను అంటే చదివి వినిపిస్తాను మొత్తం అని కాదండి. ఇప్పుడు ఒక్కొక్కటి మనము ఎలా, ఇప్పుడు ఇవన్నీ రావాలంటే ఏం చేయాలి? శ్రీ గురుదత్త ప్రభుల అమృత వాక్యాలు. ఎవరైతే ఈ జన్మలో జ్ఞానాన్ని సంపాదిస్తారో వారు దైవ సంపదలు పొందుతారు. ఓకే అండి. జయ గురుదత్త. శ్రీ గురుదత్త. ఎవరైతే జ్ఞానాన్ని సంపాదిస్తారో దైవ సంపదలు పొందుతారు. ఆ దైవ సంపదలు అనేది మీ పైన వస్తూ ఉంటాయి చూడండి. నేను చిన్న ప్రయత్నం చేసి మీకు అర్థమయ్యేలా పెట్టినా. నేను ఆ దైవ సంపదలు సంపాదించుకోవాలంటే జ్ఞానము కావాలి. జ్ఞానం ఎలా వస్తుందండి? మనం సద్గ్రంథ పారాయణము, సత్సాంగత్యము, మంచి క్షేత్ర దర్శనము, దత్తప్రభుల క్షేత్ర దర్శనము, దత్తప్రభుల ఉన్న శ్రీ గురుదత్త ప్రభుల దత్త సాంప్రదాయంలో ఉన్న ఆశ్రమాలు సందర్శించడము, వారి ఉపన్యాసాలు వినడము ద్వారా జ్ఞానం వస్తుంది కాదు. అవి సాధన మార్గాలు తెలుపుతున్నారు అంతే. వాళ్ళు జ్ఞానం రావాలంటే మీకు మీరే కూర్చొని ఇవి సాధన కొరకే, ఆ సాధన అనే దారిలో తీసుకువెళ్తే అవి అంతే. మీకు ఆ దైవ సంపదలు సాధించుకొని మీరు సాధించుకునే కొరకు ఆ జ్ఞానం సంపాదించాలంటే సాధనలు ఒకటే కాదండి. ఆఖరికి చేయాల్సిన ధ్యానం చేస్తేనే అవన్నీ అబ్బుతాయి, అవన్నీ అలవడతాయి. అలానే మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. మీకు అర్థమవుతూ ఉంటవి. అంతేగాని వేరే మార్గం అంటూ లేదండి. వేరే మార్గంలో కావు. మీరు సాధనలు చేస్తూ వచ్చి ధ్యానం కడ కూర్చుంటే అప్పుడు మీకు అవి ఎప్పుడు వస్తాయి అనేది కూడా చెప్పలేము. మినిమం 41 days స్టార్ట్ అవుతుంది అంతే. అది ఒక్కసారి స్టార్ట్ అవుతుంది మొదలైన తర్వాత రెగ్యులర్గా చేసుకోవాల్సిందే అండి. మీరు అర్థాన చేసుకుంటారు. ఆల్రెడీ నేను ఇంతకుముందు చెప్పిన ఇది జరుగుతూ ఉంటుంది. నిత్య కార్యక్రమం, నిత్య కృత్యం అంటారు దీన్ని. ఓకే అండి. మనం వచ్చింది కూడా అందుకే. అంటే మన ఆత్మను పూర్తిగా నింపుకొని, ఆత్మను ఫుల్గా నింపుకొని మనం పరమాత్మలో లీనం అయ్యే కొరకే మనకు ఈ జన్మ లభించింది. ఈ జన్మలో ఎంత చేసుకుంటామో అంత సమయాన్ని ఉపయోగించుకొని ఆ ధ్యానం చేసుకోవాలి. అయితే ధ్యానంలో మార్గాలు ఎన్నో ఉన్నాయండి అని అంటున్నారు. నాకు తెలియదు. ధ్యానంలో ఒకటే మార్గం ఉంది. ధ్యానం ఏం మార్గాలు ఏం లేవు. నేను చెప్పినా కదా అది ఒకటే మార్గం ఫైనల్. వేరే వాళ్ళు చెప్పేది అంతా పూర్తిగా నమ్మే విషయం కాదు. నేను వాళ్ళని తక్కువ చేయదలుచుకోలేదు, నాకు తెలియదు. కాబట్టి వాళ్ళ మార్గంలో ఎవరైనా ఉద్ధరించబడినా వాళ్ళని తీసుకొచ్చి మాట్లాడమనండి. ఎవరైనా ఉద్ధరింపబడిన వారు ఎవరైనా ఉంటారో
లేదు అంటే వాళ్ళ పరంపరలో ఎవరైనా ఏ ఆత్మను ఉద్ధరించి తీసుకొని వెళ్ళినట్లు ఎక్కడైనా లిఖించబడి ఉందా చూపెట్టమనండి. రిటర్న్ డాక్యుమెంట్ కానీ ప్రమాణాలు కానీ లేదు అంటే వాళ్ళు ధ్యాన మార్గంలో ఉన్న వాళ్ళే అయితే, నిజమైన ధ్యాన మార్గం అయితే మీరు అక్కడికి వెళితే మీకు అర్థమవుతుంది. అర్థమయ్యేలా చేసే బాధ్యత వాళ్ళే. కాదు వాళ్ళు ఏదో దాన్ని ఏమంటారంటే ఏదో వాళ్ళకి తెలిసేది చెప్తూ మీరు చేయండి చేయండి అంటే కాదు. నేను చెప్పింది చేయండి 11 daysలో మీకు అర్థమవుతుంది. లేదు వాళ్ళ దగ్గర వెళ్ళిన వారు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర వెళ్ళి 11 days కాదు 41 days చూడండి. ఆ తర్వాత వచ్చి నేను చెప్పింది చేయండి. ఏది అర్థమవుతో మీకు ఏది ముందు తీసుకెళ్తో చూడండి. అవి కాదండి, అవన్నీ పూర్తిగా వాళ్ళకు కూడా తెలియదు. పాపం వాళ్ళకి తెలియక ఏదో దాన్ని ఏమంటారంటే బట్కాయిస్తారంటారు కదా, వాళ్ళు దారి తప్పి పోయినండి. దారి తప్పి ఉన్నదాన్ని పట్టుకున్నారు. ఏం చేస్తారు? జీవితం మొత్తం అంకితం అయిపోయింది 50 సంవత్సరాలు వచ్చింది, మొత్తం అయిపోయారు. ఏం చేయాలి? పట్టుకుని ఉండాల్సిందే. అలా దేవుడు ఆంట ఉండి ఇంకొకరు కూడా గుంజాల పడిస్తాను. అర్థమైందా అండి? ఎందుకు అట్లా చేస్తారు అంటే అదే అది వాళ్ళు కర్మ సంపాదించుకుంటారు, వాళ్ళు పాపకర్మ వాళ్ళు మూట కట్టుకుంటారు, వాళ్ళు బ్యాగేజ్ తయారు చేసుకుంటారు. వీళ్ళు డబ్బుల ధ్యాసలో పడి వీళ్ళు రకం బ్యాగేజ్ తయారు చేసుకుంటే వీళ్ళకు బ్యాగేజ్ తయారు చేసుకుంటారు. వాళ్ళు కూడా కడుక్కోవాలి, రేపు వీళ్ళు కూడా కడుక్కోవాలి. మళ్ళీ జన్మెత్తి ఆ కర్మలు మళ్ళీ కడుక్కోవాలి. అవన్నీ అర్థం కావాలంటే మనము గురు సాంప్రదాయంలో ఉన్న వారిని పట్టుకోవాలి. అది సత్యమైన విషయమే. ఓకే, ఆ గురువు కూడా మొదటి గురువు అనేటైనా మంచిగానే కావచ్చు. ఇప్పుడున్న గురువు ఎలాంటి వారు మనకి ఎట్లా తెలుస్తుంది? అది చూడాలి, అది తెలుసుకోవాలి. తెలుసుకొని వారిని నడిపించుకోవాలి. అలా ఉంటుందండి. శ్రీ గురుదత్త ప్రభులు మాహూర్లో ఉన్నాడు, మాహూర్లో నిద్రిస్తాడు, మాహూర్లో ఉంటాడు. ఇది మనకు తెలిసిన విషయమే. మనము మాహూర్కి వెళ్ళే ప్రయత్నం చేయాలి అనేది ఎందుకంటే అక్కడైనా పాదధూళి అంటి ఉంటుందండి. ఆ ఏరియాలో చాలా సహ్యాద్రి పర్వతాల్లో చాలా పవర్ఫుల్ ప్లేస్. మనం వెళ్ళాలి. ఒకసారి వెళ్ళండి, మీకు ఏం జరుగుతుందో, ఎంత అద్భుతాలు జరుగుతాయో చూడండి. మనం ఇంతకుముందు రేణుకా మాత గురించి, ఏకవీర మాత గురించి, అమలక వృక్షం గురించి అవన్నీ చూసినాం కదండి. మీరు అక్కడికి వెళ్ళండి. మీరు వెళ్ళొతే ఎలాంటి అనుభూతి జరుగుతుందో, ఎలాంటి మీకు దాన్ని ఏమంటారు, ఎలాంటి డెవలప్మెంట్ జరుగుతుందో అది చెప్పలేము. ఇది ఉంటాయండి కొన్ని. నేను చెప్పేది అనుభవంతో చెప్తున్నా. కొన్ని క్షేత్రాలు ఉంటాయి. ఆ క్షేత్రాలకు మీరు వెళ్ళితే మీ డెవలప్మెంట్ అంటారు, దాన్ని ఏమంటారు అంటే ఆత్మజ్ఞానం అంటారా, సాధన మార్గం అంటారా, ఏదో ఒక దారి ఓపెన్ అవుతుందండి. అది చేసుకోవాలి. అది చాలా పెద్ద విషయము. అన్ని క్షేత్రాల్లో ఇలాంటి విషయాలు ఉన్నాయి. కొన్ని క్షేత్రాల్లో కుండలి జాగృత అయ్యే క్షేత్రాలు ఉంటాయండి. అవేంటో తెలుసుకోవాలంటే గురు సాంప్రదాయంలో మీరు అడుగుపెట్టి ముందుకెళ్తేనే తెలుస్తాయి. వేరే సాంప్రదాయంలో ఇది సాధ్యం కాదండి. వేరే సాంప్రదాయం అంటే ఇంకా వేరే సాంప్రదాయం మనం మాట్లాడాల్సిన అవసరం లేదండి. ఆ ఇష్టదేవాన్ని మొక్కినా తీసుకెళ్తాం. మన ఇష్టదేవాన్ని కూడా సమర్పణ భావంతో చాలా ఇష్టంగా, అమ్మ తండ్రి నాకు అర్థమైతే లేదు, చూపెట్టండి, దారి చూపెట్టండి, నా పరిస్థితి ఇంకెన్ని రోజులు పడాలి నేను బాధలు అని, నాకు జ్ఞానం ఇవ్వండి, నన్ను మార్గదర్శనం చేయండి అని అడిగితే మీకు చూపిస్తారు. లేదు నాకు కోరికలే కావాలి, నేను ఇలా ఉండాలి, అంత సంపాదించుకోవాలి, ఇంత సంపాదించుకోవాలంటే అక్కడికి ఆగిపోతుంది. అప్పుడు మీకు జ్ఞానము అనే డోర్ ఓపెన్ కాదు. అదే క్షేత్రాల గురించి చెప్పేది ఏంటంటే కొన్ని క్షేత్రాలు శ్రీకాళహస్తి ఉందండి. అక్కడికి వెళ్తే అక్కడేమో డిఫరెంట్ జరుగుతుందట అంటే నేను చెప్పడం కాదు, నాకు జరిగింది వేరే, ఎవరిది వాళ్ళకి సెపరేట్ ఉంటాయండి. అందుకే వెళ్ళాలి. కొన్ని క్షేత్రాలు స్పెషల్ క్షేత్రాలు ఉన్నాయి. అరుణాచలం ఉంది, అక్కడ ఇంకా డిఫరెంట్ అండి. అది కూడా మ్యాక్సిమం ధ్యానం సంబంధించిందే. మ్యాక్సిమం 100%. మీరు అక్కడికి వెళ్ళి కోరికలు కోరి నాకు ఇది కావాలంటే అది కావాలంటే కాదండి. ధ్యానం అంటేనే అక్కడికి జ్ఞానము సముపార్జన చేసుకునేవారు మాత్రమే మ్యాక్సిమం అక్కడికి వెళ్ళాలి.
మిగతా వాళ్ళ గురించి నాకు తెలియదండి. నాకు కొద్దిగా తెలుసు, అక్కడ ఎక్కువ అరుణాచలం తెలియదు, నేను వెళ్ళలేదు కూడా. పెద్దవాళ్ళు చెప్పిన మాటలు, నేను చూసిన మాటలే, కానీ అవి విన్న మాటలే, గ్రంథాలు చూసినాయి, వీడియోలు చూసినాయి, గ్రంథాలు చదివిన విషయాలే. అవి ఇట్లా ఒక్కొక్క క్షేత్రంలో ఉంటుంది. అలానే మాహూరు గురించి కూడా చాలా నిగూఢమైన రహస్యాలు ఉన్నాయి. మీరు అక్కడికి వెళ్ళండి, ఒక్కసారి వెళ్ళిరండి, ఏం జరుగుతుందో చూడండి. అక్కడికి బ్రహ్మగారే వెళ్ళి ఆయనకు అర్థం కాని విషయాలు అర్థం చేసుకొని ఆయన సృష్టి మళ్ళీ మొదలుపెట్టే పరిస్థితి వచ్చిందంటే ఎలాంటి క్షేత్రం అది, ఏముంది అక్కడ మనకి తెలియదు. నా అనుభవాలు నాకు ఉన్నాయండి. నేను కొంత ఇప్పుడు ఎన్నైనా రాను వచ్చే వీడియోలో చెప్తా. నేను వీడియో లెంతీ అవుతాయి, మీకు అర్థము కష్టమవుతుందనే నేను నాకు తెలిసిన విషయాలే ఒక పారాగ్రాఫ్ లాగానే చెప్తున్నా. ఇప్పుడు నాకు ప్లానింగ్ అయితే లేదు, అనుకోకుండా వీడియో తీసిన బుక్ అది చెప్పేసిన దత్త ప్రభుదయ వల్ల మనం దాన్ని ఉపయోగించుకొని ముందుకెళ్ళాలి. దాన్ని ఉపయోగించుకోవడం అంటే దాన్ని ఏమంటారు, ఆ జ్ఞానాన్ని నేను చెప్పేది విని తెలుసుకొని మీరు కూడా శోధించి, మీరు కూడా మీ ఇష్టదైవాన్ని కానీ దత్తప్రభులు కానీ శివాయని కానీ మీ ఇష్టం ఎవరినైనా అడిగి సమర్పణ భావంతో అడుగుతూ ముందుకెళ్ళి తెలుసుకోండి. అప్పుడు మీకు తెలుస్తుంది, మీకు మెల్లమెల్లగా తెలుస్తుంది. మీ సమర్పణ భావం, మీరు అడిగే పద్ధతి ఎంత నిష్టగా, ఎంత అంటే నిష్ట కూడా కాదండి, మీలో ఎంత మీరు అడిగే విషయం ఎంత స్ట్రాంగ్ ఉంది అంటే దాన్ని ఏమంటారంటే మీరు ఎంత ఇష్టంగా, ఎంత ఇష్టంతో, ఎంత మనస్ఫూర్తిగా అడుగుతుండ్రో అది మాత్రం చూస్తారండి. ఏ దైవమైనా చూస్తుంది, చూసే మీకు మార్గదర్శనం చేస్తారు. ఇది చాలా పెద్ద విషయం కాబట్టి పర్ఫెక్ట్గా మీరు ఆత్మ క్లియర్గా, అంటే ఏమంటారు, మనసా వాచ కర్మన మీరు అడుగుతేనే తెలుస్తాయి. అలా కాకుండా వేరే రకంగా మాత్రం దొరకదండి ఈ జ్ఞానం. నేను చెప్పేది కూడా మీరు అర్థం చేసుకోవాలన్నా ఇంకా మరీ చూడాల్సి ఉంటుందండి. ఇది చాలా గోప్యమైన విషయాలు. మనసా వాచ కర్మన అనే దానికి అర్థం తెలుసుకొని మీరు, అంటే మనసు అంటే అన్ని కలిపి సిస్టమేటిక్గా మనం పర్ఫెక్ట్గా 100% సమర్పణ భావం అనేది చాలా ముఖ్యము. ఇది ఈ విధంగా అడిగితే మీకు అర్థమవుతుంది, మీకు తెలుపబడుతుంది ఏదో రకంగా, ఎవరి ద్వారానో. దాన్ని గుర్తుపెట్టుకొని మీరు ముందుకు వెళ్ళండి. ఇది చాలా గోప్యమైన విషయాలే, కానీ శ్రీ గురుదత్త ప్రభుల దయ వల్ల శ్రీపాద శ్రీ వల్లభ ప్రభు ఆయన నియమాలు నడుస్తున్నాయి కాబట్టి ఇవన్నీ మనకు తెలుస్తున్నాయి. ఇది నిజమండి. మీరు ఇంకా తెలుసుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి. అంతేగాని తొందరగా అంటే వేరే విషయాలు ఆలోచించకుండా వేరే రకంగా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ సమయం వృధా చేసుకోకండి. నేనైతే చెప్పేది ఇదండి. ఇక మీరు అంటే దత్తబంధులందరూ ఆత్మబంధులందరూ ఎలా చేస్తారో, ఎలా ముందుకెళ్తారో దత్తప్రభు ఇష్టం. మీరు అది చేయండి. మీరు అది సమర్పణ భావంతో ముందుకెళ్తూ ఉండండి. జరిగేది చూడండి, జరిగేది ఎలా జరుగుతుందో చూడండి. మీరు నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఫస్ట్ దాన్ని ఏమంటారంటే నేర్చుకునే రెడీ ఉండండి. నిత్య విద్యార్థిగానే ఉండండి. అలా ఉన్న వారికి జ్ఞానం వస్తుందండి. నాకు తెలుసు అని అంటే పూర్తిగా తెలుసు అంటే కాదండి. నిత్య విద్యార్థిగా ఉన్న వారికే ఇవన్నీ సమకూరడం జరుగుతుంది. ఇది అండి, ఎంత పెద్దవాళ్ళైనా నిత్య విద్యార్థి ఉండాలి. పరమాత్మ జ్ఞానంలో భాగంగా మనము చేయాల్సిన సాధనలు కంపల్సరీ చేయాలండి. వాటిలో ఏ లోపం రాకుండా మనం చేసినప్పుడే మనం ముందుకు వెళ్తామండి. అంతేగాని ఎవరో ఏదో సంస్థల వెంబడి వాళ్ళ ఆకర్షణ పడి చేస్తే వాళ్ళే సక్సెస్ అయిందో లేదో మనకు తెలియదండి. అయితే మరి ఈ విషయం అంటే నేను చెప్పే విషయం మాత్రం ప్రాక్టికల్ అండి. మీకు కావాలంటే 11 days చేసుకొని చూసినాక 11 days మినిమం కొద్దిగా ప్రయత్నం చేయండి, మీకు అర్థమవుతుంది అని చెప్తున్నాను నేను. ఓకే, ఇంతకన్నా నేను నిదర్శనాలు అయితే మీకు చూపెట్టలేను. ఇంకొకటి
అందుకే నేనేమంటున్నా, మీరు శోధించండి, మీరు రీసెర్చ్ చేయండి, మీరు తెలుసుకోండి. ఎవరి గురించి? సాధన మార్గం తర్వాత శ్రీ గురుదత్త ప్రభుల గురించి తెలుసుకోండి. ఈ సాధనలు, ఈ జ్ఞానాలు, ఈ ఆయుర్వేదం, ఈ ప్రతి జ్ఞానం శ్రీ గురుదత్త ప్రభులు భిక్ష వేసింది మనకు. ఆయన ఇచ్చిన జ్ఞానమే కాబట్టి తెలుసుకోండి. ఆయన ఎందరిని ఉద్ధరించినో తెలుసుకోండి. పరశురాముడు, వశిష్ఠుడు, బ్రహ్మగారిని, ఇంద్రుణ్ణి, కార్తవీర్యార్జున్ని, ఎవరెవరినండి చెయ్యంది ఎవరికి అనే జ్ఞానము ఉపదేశించేంది ఎవరికి? ప్రతి ఒక్కరికి జ్ఞానము దానం చేసింది శ్రీ గురుదత్త ప్రభులే. ఈ విషయం తెలుసుకోండి మీరు. నేను నిదర్శనం అదే. ఆయన చెప్పిన ధ్యాన మార్గమే నేను మీకు చెప్తున్నా. ఈ వెతకడంలో భాగంగానే మీకు విషయము దొరుకుతుంది. నాకు దొరికింది దత్తార్పణం, దత్తప్రభుదేవ వల్ల మీకు కూడా దొరుకుతుంది కావచ్చు. వెతకండి మీరు కూడా. నేను చెప్పేది వినండి, వెతకండి. అది రెండు కలుస్తాయి. అంటే నేను చెప్పిన బుక్కే చదవాలని ఏం లేదు. ఇంకా బుక్స్ ఉన్నాయి, ఆన్లైన్లో ఎత్తుకోవచ్చు. మీరు ఎక్కడైనా శ్రీ గురుదత్త ప్రభుల గురించిన జ్ఞానం, శ్రీ గురుదత్త ప్రభుల గురించిన విషయం తెలుసుకుంటూ ముందుకు వెళ్తా ఉంటే, అంటే వెతుకుతూ ఉంటే ఇంత తొందరగా దొరకచ్చు. ఏముంటుందంటే అందులో ఎతికే వాళ్ళ ఆత్మస్థైర్యం, ఎతికే వాళ్ళ ధైర్యాన్ని, ఎతికే వాళ్ళ ఉత్సాహాన్ని బట్టి ఉంటుంది. ఒక్కరోజు కూడా దొరకచ్చు. మీకు ఫిక్స్ అవుతుంది. ఆ జ్ఞానం ఫిక్స్ కావాలంటే మీరు వెతికి తెలుసుకోవడం చాలా మంచిది. ఇంకా ఇక్కడికే వెళ్ళి నమ్మకం అనేది మూఢనమ్మకం రాంగండి. నాకు తెలిసిన విషయం, సారీ ఏమనుకోకండి, ఎవరైనా అట్లా ఉంటే, నాకు తెలిసిందే అది, క్షమించండి నన్ను. నాకు తెలిసిన విషయము శ్రీ గురుదత్త ప్రభులు చెప్పిన విషయం చెప్తున్నా. యాజ్ ఎ మహేష్గా మిమ్మల్ని క్షమించమని అడుగుతున్నా అంతే. అయితే తెలుసుకున్నాక చేసే పని 100% సక్సెస్ అవుతుంది, ప్రశాంతత వస్తుంది, రిలాక్స్గా వెళ్ళిపోతాం ముందుకు. ముందుకెళ్ళిపోతాం. ఆ 11 daysలోనే అర్థమవుతుంది అన్నది నాకు తెలిసిన సత్యం. అదే నేను చెప్తున్నా మీకు. మీరు నడిపియండి మీ జీవన గమనాన్ని ముందుకు వెళ్తూ. ఆ సాధన ఓన్లీ 50 minutes కదండి, 50 నిమిషాలే. లాస్ట్కు ముందైతే అరగంట చేయండి. తర్వాత ఏం చేయాల్సిన అవసరం లేదండి. మీరు ఆఫ్టర్ 41 days తర్వాత మీకు అర్థమవుతుంది. 11 daysకి అర్థమవుతుంది, లేదు 3 daysకి అర్థమవుతుంది. అదృష్టవంతులకు మినిమం 3 days అర్థమవుతుంది. ఆ అర్థమైన తర్వాత మీరు కూర్చొని చేసుకున్న తర్వాత ఆఫ్టర్ 41 days తర్వాత మీరు ఏమి చేయాల్సిన అవసరం లేదండి. మీరు ధ్యానం చేసుకుంటూ మీ నిత్య కృత్యాలు చేసుకుంటే సరిపోతుంది. గుర్తున్నప్పుడల్లా దేవనామస్మరణ చేసుకుంటే సరిపోతుంది. అవన్నీ ఆగిపోతాయండి. నేను చెప్పడం కాదు, మీరే ఆపేస్తారు. ఎందుకు? మీకు అన్ని తెలుస్తూ ఉంటాయి. ఇది లైటు, ఇది ఫ్యాను, ఇది గోడ, అన్ని తెలుస్తూ ఉంటాయి. అప్పుడు నేను చెప్పాల్సిన అవసరం ఏంటిది? మీకు తెలుసు కదా. తెలిసినప్పుడు అవసరం ఏముంది ఇంకా? ఇది విషయం అండి. ఇది సత్యమైన వ్యవహారం, సత్యమైన విషయం. కాబట్టి కొంత అర్థం చేసుకోవడము కష్టమవుతుంది. కానీ మీ ఆత్మకు తెలుసు. మీలో ఉన్న ఆత్మ అంటారు ఎక్కడ ఉన్నది అనేది నేను తర్వాత చెప్తాను. ఆత్మకు తెలుసు ఇదంతా జ్ఞానం. మీరు మొదలు పెడితే మీకైనా ముందు ఆత్మ పట్టుకుంటుంది. ఇలా చాలా పెద్ద విషయమే. కానీ ఆత్మకు చిన్న విషయం. ఆత్మకు తెలుసు. మీలో నాలో ఉన్న ఆత్మకు ఆ జ్ఞానం తెలుసు. ఆ పరమాత్మలో లీనం కావాలని అందుకే పుట్టిన విషయం తెలుసు. అందుకే నాకు జన్మ ఇచ్చిన పరమాత్మ తెలుసు. కాబట్టి మీరు ఒక్క అడుగు వేస్తే మీకు అర్థమవుతుంటుంది. మీకు అన్ని ముందుకు వస్తూ ఉంటాయి. మీకు ఇంతకుముందు వీడియోలో కూడా మీకు చెప్పడం జరిగింది. ఏమని చెప్పినా, AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అనేది ఒక మానవుడు తయారు చేసింది. అంతేనండి. అదొక సాఫ్ట్వేర్ తయారు చేసింది. దానిని మనము ఏదైతే యూట్యూబ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, అమెజాన్లో కానీ మనం ఏదైతే ఓపెన్ చేస్తామో అదే మీకు వస్తూ ఉంటాయి. అన్ని ఇట్లా వస్తూ ఉంటాయి, ముందుకు వస్తూ ఉంటాయి. ఎందుకు వస్తాయంటే ఇట్లా వస్తాయి. అది మీరు ఎతికింది కాబట్టి, మీకు ఏం కావాలనో అది చూసింది కాబట్టి మీకు పంపిస్తూ ఉంటాయి. అన్ని ఇట్లా యాడ్స్ కూడా వస్తూ ఉంటాయి. అయితే మీకు అంటే వస్తూ ఉంటాయి మీ ముందుకు. మీకు తెలిసిన విషయం అది. కొద్దిగా అవసరం తెలుసుకోండి. అదే మీ ఇక్కడ ఉన్న జ్ఞానానికి మీరు ఏదైతే కావాలనుకుంటారో తెలియదు అనుకుంటారా? మీరు ఎత్తకడం మొదలు పెట్టడం స్టార్ట్ చేస్తే మీకు అదే వస్తాయి మీ ముందుకు. అదే జ్ఞానము, అట్లాంటి వీడియోసే, అట్లాంటి విషయాలే మీ ముందుకు వస్తాయండి. ఇది నేను అనుభవించి చెప్తున్నా. అలాంటి వారే మీకు కలుస్తారు. అలాంటి వారే అంటే అలాంటి జ్ఞానమే మీ ముందుకు
పుస్తక రూపంలో కానీ, వీడియోల రూపంలో కానీ, డ్రాఫ్టింగ్ రూపంలో కానీ, సోషల్ మీడియాలో కానీ, మనము కలిసే వ్యక్తుల ద్వారా కానీ మన దగ్గర చేరుతూ ఉంటుంది. ఇట్లా వస్తూ ఉంటారు వాళ్ళే. అంటే మీరు 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 ఇక్కడ మీతో వేరే అంతా చెత్త అనుకోండి, అంత డిలీట్ చేసేసి మీరు మంచిది నింపుదామని మీరు డిసైడ్ అయిపోతే ఆత్మ మీకు సహకరిస్తుంది, పరమాత్ముడు సహకరిస్తాడు. శ్రీ గురుతత్వ ప్రబల జ్ఞానం మీరు మొదలు పెట్టినాక ఆటోమేటిక్ ఆయన కూడా సహకరిస్తాడు. ఆయన శిష్యులు ఉంటారు, ఆయనలో లీనమైన ఆయన దగ్గర ఉన్న సిద్ధులు ఉంటారు, వాళ్ళందరూ వచ్చి మనకు సహకరిస్తూ ఉంటారు. ఎందుకంటే మన పని వాళ్ళ పని అది. మనం కూడా సరైన మార్గంలో వెళ్దాం అనుకుంటున్నాం తండ్రి అని మనము సమర్పణ భావంతో ఉన్నప్పుడు ఇవన్నీ సమకూరుతాయండి. వీటిని మనము జాగ్రత్తగా మొబిలైజ్ చేసుకొని, అంటే అన్ని కలుపుకొని, అన్ని ఒక దగ్గర పెట్టుకొని, అన్ని క్రోడీకరించుకొని యాడ్ చేస్తూ 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 పోతూ ఉంటే ఈ జ్ఞానము మనకు పూర్తిగా నిండి అప్పుడు ధ్యాన మార్గంలో వెళ్తాం. దత్త ప్రభు దయ వలన నేను చేసినాను. జయ గురుదేవదత్త. నాకు తెలిసిన విషయము బాగా ఉందండి, నేను చెప్తా. నేను చెప్పుతా, నాతోనైతుంది. మీరు ఎవరిని నమ్మకండి, నన్ను కూడా నమ్మాల్సిన అవసరం లేదు. శ్రీ గురుదత్త ప్రభులు పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అన్న విషయము, దీన్ని మీరు వెతకండి. ఈ విషయాన్ని వెతికి మీరు తెలుసుకొని మీరు వెళ్ళండి. లేదు ఓకే, మీరు ఆల్రెడీ శ్రీ గురుచరిత్ర అమృతం చదివారు, శ్రీ గురుదత్త ప్రభుల గురించి తెలిసింది, లేదు మీకు పూర్వజన సుకృతంతో ఉన్నది అనుకుంటే మీరు ధ్యానము అనేది ఇంకా మొదలు కాదది. నేనేం చెప్పలేదు ఇంకా నేను ధ్యానం గురించి. మీరు నాకు శ్రీ గురుదత్త ప్రభులు చెప్పిన జ్ఞానము చెప్తున్నా అంతే, ధ్యానం చెప్పలేక నేను. మీరు కూర్చోవడం అలవాటు చేయమని ఆ సాధన, అది కూడా సాధన కిందకి వస్తుంది. 4 గంటల ముందు లేచి 4 గంటల నుంచి 4:50 నిమిషాల వరకు కూర్చొని పడుకోని అని చెప్తున్నా. స్ట్రేట్గా కూర్చొని కనీసం అరగంట కూర్చొని పడుకోని చెప్తున్నా అంతే. మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత మీరు నేను చేస్తా నాతోనైతుంది అని నాకు కాంటాక్ట్ అయిన వాళ్ళు, నా మెయిల్ ఐడికి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు, డైరెక్ట్ నేను వారికి అది చెప్తాను నేను ఏం చేయాలనేది. అంటే నేను గురువు అని కాదు, నేను ఒక మనిషినే, ఒక భక్తునే. నేను ఎక్కడ దొరుకుతుంది అది అని చెప్తా, ఎందులో ఉందని దాన్ని పట్టుకొని మీరు వెళ్ళాలి అంతే. మళ్ళీ మీరు ఒక కాడికి, అంటే ఎవరి దగ్గర కాదు, ఒక బుక్ తీసుకొని చూసి జయ గురుదత్త అని మీరు మొదలు పెట్టాల్సి ఉంటుంది. ఇంతే అండి. ఇక్కడ ఎవరు గురువు కావాలన్న గురువులు లేరు ఇక్కడ, ఆయనే గురువు. నా ద్వారా ఎవరైతే ఈ జ్ఞానం సముపార్జిస్తుండ్రో, ఎవరైతే ఈ జ్ఞానాన్ని స్వీకరిస్తుండ్రో వారికి గురువు శ్రీ గురుదత్త ప్రభులే. ఆ ప్రభుయే మీకు చూపిస్తాడు. వారి ద్వారా వచ్చే గురువులే, వారి ద్వారా వచ్చే సిద్ధులే, వారి ద్వారా వచ్చిన పరంపరలో ఉన్న గురువులే మీకు దారి చూపిస్తారు. నాది ఏమీ లేదండి, నేను వారధిని మాత్రమే. ఈ మాట చాలాసార్లు చెప్పినా మళ్ళీ చెప్తున్నా, నేను ఓన్లీ చెప్పడానికే ఉన్నా, చేసేది వారే. ఎవరితో చేపిస్తారన్న విషయం నాకు తెలియదండి. నాకు చేపించిన అనుభవాలు, నాకు జరిగిన అనుభవాలు మీకు జరగాలని ఏం లేదు. నాకు పట్టిన సమయము, నేను పడ్డ వెతికే కొరకు ప్రయత్నం చేసిన విషయము ఎంత సమయం పట్టిందో అంత సమయం మీకు పట్టాలని ఏం లేదు. మీకు తొందరగా దొరుకుతాయి కావచ్చు. అందుకే తెలుసుకొని ఫస్ట్ మీరు మొదలు పెట్టండి. లేదు మేము మొదలు పెడతాము, సాధన కనీసం చేస్తాము, 11 days తెలుసుకుంటాం, మాకు మేమే సాధన, ధ్యానం వల్లే సాధన చేస్తాము, తర్వాత ఏం జరుగుతుందో దత్తప్రభు దయా అని కూర్చుంటే చాలా సంతోషం. శ్రీ గురుదత్త ప్రభు దయా అని కూర్చున్న వారికి చాలా చాలా విషయాలు తెలుస్తాయి, వాళ్ళు చాలా ముందుకు వెళ్తారు. ఇది నాకు తెలిసిన పరమసత్యం. సమర్పణ భావంతో శ్రీ గురుదత్త ప్రభులు తండ్రి చూసుకొని మీరు అంటే మాత్రం అన్ని జరుగుతూ ఉంటాయి. అలా చేసే వాళ్ళు ఇంకా సూపర్. ఆయన అన్ని నేర్పిస్తాడు, అన్ని మీకు సమకూర్తి ముందుకు వస్తూ ఉంటాయి. అన్ని ఎలా రావాలి, ఏం రావాలని చూస్తారు ఆయన. ఎవరు వినాలన్నా కూడా ఆయన ఇష్టమే అండి. ఇది నాకు తెలిసిన విషయం అండి. మీరు చాలా జాగ్రత్తగా వినండి. నేను చాలా ప్రయాసపడి నాకు హెల్త్ బాగలేకున్నా మీకు చెప్తున్నా. నా హెల్త్ బాగలేని విషయము ఎవరో క్రిటిసైజ్ చేసి, ఎవరో బాధపడి, ఎవరో ఏమో అన్న విషయం మీకు అవసరం లేదు. మిమ్మల్ని మీరు బాగు చేసుకోవచ్చు, కానీ ఎవరైనా నాకు అవసరం లేని విషయం తార్పణం అది. ఎందుకంటే నా కర్మ నేను అనుభవిస్తున్నాండి. నా కర్మ నేను అనుభవిస్తున్నా. కర్మను దాటివేయాల్సిన అవసరము దాటవేయమని నేను ఎప్పుడు చెప్పలే. ఆ తండ్రిని అడగలే, తండ్రి మీకు ఏది కరెక్టో అది చేయమని చెప్తున్నా నేను.
శ్రీ గురుదత్త ప్రభులు పూర్ణ పరబ్రహ్మ పరమాత్మను తండ్రి నన్ను నా భార్య నా కొడుకు నా బిడ్డను మీ పాద సన్నిధిలో సమర్పించనండి తండ్రి, నాకు ఏది కరెక్టో అది దారి చూపెట్టి నడిపోయినా చెప్తున్నా అంతే. నేను నా సొంత కవిత్వం సొంత ఆలోచన నేను ఎప్పుడు చెప్తలేను కాబట్టి నాకు భయం లేదు, నాకేం సంబంధం లేదు. ఉంటుంది అండి ఇతి బాధలు సమాజంలో ఉన్నప్పుడు ఇవి వస్తాయి అవి వస్తాయి ఏమో జరుగుతూ ఉంటాయి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ ఆయనకు అప్పయిపోయినాం కదా, ఆయన చూసుకుంటారు కదా, మళ్ళీ మనకేం అవసరం. ఇంత పర్ఫెక్ట్గా ఉండాలండి. ఎవరి మాట అన్న లేదు తమ్ముడు లేడు ఎవరు లేరండి. ఈ రక్త సంబంధికులు అనేటోళ్ళే చాలా చాలా చెడ్డవారు, వారే మిస్గైడ్ చేస్తారు. ఎందుకంటే మన వల్ల అని మనం నమ్ముతాం. అక్కడ మిస్గైడ్ కాకండి, మీరు ముందుకెళ్లే మార్గమే ప్రయత్నం చేయండి. ఎవరితోని వినాల్సిన అవసరం లేదు. మీకు అర్థం కాకపోతే ఆయననే అడగండి, దత్తయ్య తండ్రి నాకు అర్థం లేదు, కొద్దిగా మార్గదర్శనం తండ్రి, నన్ను కనికరించు, నన్ను కరుణించు అని అడగండి. ఎవరికి వారే, ఎవరు అవసరం లేదు. మీరు ఒక్కడే ఫస్ట్ ఒంటరిగా ఉండడం, ఒంటరిగా అడగడం నేర్చుకోండి. సమర్పణ భావంతో ఎవరిని దూషించకుండా, ఎవరి గురించి మాట్లాడకుండా, ఎవరి గురించి నెగిటివ్ మాట్లాడడం ఇవన్నీ తగ్గాలంటే మీరు సాధన చేయాల్సిందే. అయితే ఆ మార్గం సాధన జ్ఞానం రావాలంటే ఆయనని అడగాలి. నేను చెప్పేది కూడా మీకు అర్థం కావాలంటే ఆయనని అడగాలి. జయ గురుదత్తానే మొదలుపెట్టమని చెప్తున్నా కానీ మీకు ఇది అలవాటు చేసుకోండి. దత్తార్పణం, థ్యాంక్స్ జయ గురుదత్త తండ్రి, చెప్పండి తండ్రి అర్థమైతలేదు నాకు అనే విషయాలు మీరు మొదలు పెడితే అర్థమవుతాయి అన్ని. అలా కాకుండా ఎవరో చెప్పిన విషయాలు మాత్రం వెళ్ళడం కరెక్ట్ కాదు. మీరు వెతకండి, వెతికే కొరకు ఆ తండ్రిని సహాయం చేయమని చెప్పండి. మీకు మార్గదర్శనం చేస్తారు, సహాయం కూడా చేస్తారు. ఇదండి ఈరోజు మనము నాకు ఇంతవరకు తెలిసిన విషయం ఏది చెప్పినా ఇప్పటివరకు నాకు ఇంతే తెలుసు, అంటే ఇంత ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. ఈ వీడియోను మీరు శ్రద్ధగా విన్నందుకు మీకు కృతజ్ఞతలు. ఇలా ఇంత మంచిగా ఈ వీడియోను చేసుకుని ఇచ్చినందుకు శ్రీ గురుదత్త ప్రభులకు కోటి కోటి సాష్టాంగ దండ ప్రమాణాలండి. మరి శ్రీ గురుదత్త ప్రభులకు కోటి కోటి కృతజ్ఞతలు. దత్త దిగంబర శ్రీపాద వల్లభ దత్త దిగంబర నృసింహ సరస్వతి దత్త దిగంబర జై గురు దత్త దిగంబర అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజ్ की जय. దత్తార్పణం దత్తార్పణం దత్తార్పణం. జై గురుదేవ దత్త. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, దత్త బంధువులందరికీ చేరేలా చూడండి. దత్తార్పణం.